స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో 17 లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తారు. వచ్చే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏపీ అసెంబ్లీ బరిలో 2387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. లోక్సభ బరిలో 454 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రం మొత్తం 4,14 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరి కోసం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొమ్మిది 9,897 కేంద్రాల్లో పూర్తిగా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 169 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు, పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఏపీ ఎన్నికల విధుల్లో 5,26,000 మంది పాల్గొంటారు. ఓటర్ గుర్తింపు కార్డు లేని వారు 12 రకాల ప్రత్యామ్నాయ కార్డులు చూయించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పోస్టాఫీస్ పాస్ పుస్తకం, పాన్ కార్డు లాంటివి చూపించి ఓటు వేయొచ్చు. రేపు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత వైన్ షాపులు తెరుచుకుంటాయి. పోలింగ్ శాతం పెంచేందుకు రేపు సెలవు ప్రకటించారు. ఏపీలో ఎన్నికల విధులకు 5,26,000 మంది సిబ్బంది, తెలంగాణలో 2,80,000 మందిని ఎన్నికల సంఘం నియమించింది. అదేవిధంగా రేపు ఉదయం 7 గంటల్లోపు మాక్ పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని నియోజకవర్గాల్లో 144 సెక్షన్ కొనసాగుతుంది. సార్ ఎంవి చంద్రశేఖర్ సార్ ఎక్కడున్నా ఒకసారి వేదిక దగ్గరికి రావాలి. డయల్ దగ్గరికి ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో జరిగే పోలింగ్ సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక వివరాలేంటి? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మొత్తం పోలింగ్ కి సంబంధించి రేపు జరగబోయే ఎన్నికలకి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిబంధనల మేరకు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా విశాఖ వరకు చూసుకుంటే మొత్తం 16-15 నియోజకవర్గాల్లో ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా 144 సెక్షన్ విధించడం జరిగింది. విశాఖ వరకు చూసుకుంటే 20,19,000 ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లకు సంబంధించి ఇప్పటికే ఏవైతే హింసాత్మక ప్రాంతాల్లో కానీ సమస్యలు వచ్చే ప్రాంతాల్లో కానీ 475 ప్రాంతాల్లో ముఖ్యంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అలాగే ఎక్కడైతే నక్సలైట్ల ప్రభావం ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ప్రత్యేక భద్రత, సిఆర్పిఎఫ్ అలాగే కేంద్ర బలగాలను రప్పించడం జరిగింది. అలాగే మొత్తం జిల్లా పరంగా చూసుకుంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా ఇప్పటికే ప్రధాన కేంద్రమైన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈవీఎంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈవీఎంలకి ప్రత్యేక భద్రతతో ఇప్పటికే పోలింగ్ స్టేషన్ కి మరో అరగంటలో పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లని ప్రభావితం చేసే విధంగా ఉండకూడదని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు మొత్తం ఏదైతే ప్రచారాలు కానీ ఇలాంటివన్నీ మొత్తం
నిలిపివేయడం జరిగింది. అలాగే రేపు ఉదయం 7 గంటల నుంచి జరగబోయే పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, అలాగే ఎవరైతే బూత్ ఏజెంట్లు ఉంటారో వీరందరికీ ప్రత్యేకమైన నిబంధనలు ఆదేశాలు జారీ చేయడం జిల్లా కలెక్టర్ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 30,000 మంది పోలీసుల్ని జిల్లాకి రప్పిస్తున్నారు. అలాగే స్థానిక పోలీసుల్ని 3,000 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బస్సుల్లో ముఖ్యంగా ఈసారి చూసుకుంటే ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో ఓటు వేయటం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు జరిగింది. అలాగే ఎన్ఆర్ఐలు సుమారు వైజాగ్ కి మిగతా ఇతర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి ఖచ్చితంగా పోలింగ్ శాతం గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని కూడా చెప్తున్నారు. గతంలో 60% ఉంటే ఈసారి 70% ఉంటుందని కూడా చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఏర్పాట్లో ఈవీఎంలు అయితే ఇప్పుడు తరలించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరిగిపోతుంది. అలాగే రూరల్ ప్రాంతాల్లో చూసుకుంటే ఉదయం 7 గంటలు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకి ముగించాలని ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈవీఎంలు తరలించిన తర్వాత సాయంత్రం 5 నుంచి ఎక్కడా కూడా నగరంలో 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎక్కడా కూడా 5 కంటే ఎవరు కూడా గుమ్మిగూడి ఉండకూడదని స్థానిక ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మీడియాకు సంబంధించి కానీ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా ఓటర్లను అయితే ఈసారి ఎవరికాళ్ళు ప్రధాన పార్టీలు అయితే ఎవరికాళ్ళు గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా విశాఖ టీడీపీ కంచుకోటగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది కూడా మనం పరిశీలించాల్సి ఉంది. అలాగే ఈ ఎన్నికలు అయితే ప్రత్యేకంగా ప్రతి పార్టీకి కూడా ప్రత్యేకమనే చెప్పాలి. ముఖ్యంగా టీడీపీ కానీ వైసీపీ కానీ నిన్న సాయంత్రం హోరాహోరీగా ఎవరి పార్టీలు వారు ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రోజు అయితే ఖచ్చితంగా డోర్ టు డోర్ ప్రచారం అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి అది కూడా నిలిపేయడం జరుగుతుంది. ముఖ్యంగా రేపు ఉదయం జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కానీ కేంద్ర బలగాలు కానీ విశాఖకు తీసుకురావడం జరిగింది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పికెట్లు ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా నగదు తరలింపు మీద ప్రత్యేక దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు సాయంత్రం 5 గంటలు 6 గంటల వరకు ఈ పోలింగ్ స్టేషన్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ చేయాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ రేపు ఉదయం పోలింగ్ లోపు మాక్ పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్. రేపు 4వ విడత సార్వత్రిక ఎన్నికలకు